సహజంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ఆవేశానికి, అన్యాయానికి, సహించని క్రోధానికి మారుపేరు. కానీ కొంతకాలంగా ఆయన చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ, బీజేపీతో కూటమిలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం గా జాతీయ స్థాయిలో తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టారు. అయితే ఇటీవల ఆయన ఒక్కసారిగా వైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారంట. తమ శాఖలో వేలు పట్టడం, తాను కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చిన నిధులను చిన్న కాంట్రాక్టర్ను కాదని తనకు చెప్పాబెట్టకుండా బడా కాంట్రాక్టర్లకు కట్టపెట్టడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారంట. దీంతో పవన్ ను కూల్ చేసేందుకు ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ఒక సీనియర్ మంత్రిని పంపి కూల్ చేయించారట. అసలు పవన్ కి కోపం రావడానికి కారణం ఏంటి? కూటమి నేతలపై సీరియస్ అయ్యేంత పనేం చేశారు? కూటమి పార్టీలో జరుగుతున్న లోగుట్టేంటో ఓ లుక్కేద్దాం రండి. శాంతతుల్యం తపో నాస్తి నా సంతోషాత్పరం సుఖం. శాంతాన్ని మించిన తపస్సు లేదు. అయితే ఈ శాంతం గీత దాటినప్పుడు వచ్చే కోపం సృష్టి సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కూటమి సమతుల్యతను దెబ్బతీస్తోందట. పవన్ కళ్యాణ్ ఆవేశానికి మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఏపీలో పాలన మారాలి, రౌడీయిజం పెచ్చిమీరిపోతుందంటూ 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్లు గడుస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలంటే కూటమి ప్రభుత్వం సాఫీగా సాగాలని, ఎక్కడా పొరపచ్చాలు రాకూడదని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ తన ఆవేశాన్ని అణిచిపెట్టుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కూటమిలో గొడవలు జరిగినా, జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పవన్ వారికి సర్ది చెప్తున్నారు తప్ప ఎక్కడా తన నిగ్రహాన్ని కోల్పోవడం లేదు. కానీ కొద్ది రోజుల క్రితం పవన్ సహనాన్ని వహించలేకపోయారట. అందుకు కారణం కూడా లేకపోలేదు. డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిధుల మళ్లింపు పవన్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందట. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. గత జగన్ సర్కార్ ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో గడువు ముగిసిపోయి నిధులు నిలిచిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితి వివరించి అతి కష్టం మీద ఈ పథకం గడువును పొడిగించుకుని వచ్చారు. దాన్ని పారదర్శకంగా అమలు చేయాలని పవన్ ఆశయంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడే కొందరు అధికారులు, బడా కాంట్రాక్టర్లు కలిసి పవన్ ఆశయాలకు గండికొట్టే ప్రయత్నం చేయడం ఈ వివాదానికి మూలమైంది. వాస్తవానికి ఇదే పథకాన్ని ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చాలా సమర్థవంతంగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. మొత్తం ప్రాజెక్టును 1,00,000కు పైగా చిన్న చిన్న పనులుగా విడగొట్టి వేలాది మంది స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించి అవినీతి లేకుండా సకాలంలో పూర్తి చేయించారు. పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో అదే పారదర్శక విధానాన్ని అమలు చేయాలని భావించారు. మార్చి 31వ తేదీ వరకు గ్రామాల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లందరికీ బకాయి బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అయితే పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు పడుతున్న పాట్లు చూసి పవన్ చెల్లించిపోయారు. దీంతో దాదాపు 1,700 కోట్ల రూపాయలు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని అధికారులు ఇచ్చిన నివేదికతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి అతి కష్టం మీద 1,700 కోట్లను ఏపీకి తీసుకొచ్చారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే జరిగింది. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమైన అరగంట వ్యవధిలోనే మొత్తం సొమ్మును ఒక బడా కాంట్రాక్టర్ ఖాతాకు బదిలీ చేసేశారు అధికారులు. డిప్యూటీ సీఎం, పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిధుల కోసం ఢిల్లీ వెళ్లిన పవన్కే తెలియకుండా ఈ నిధులు చిన్న కాంట్రాక్టర్లకు కాకుండా బడా కాంట్రాక్టర్కు చేరిపోయాయి. తాము కష్టపడి పనులు చేస్తే తమ కోసం డిప్యూటీ సీఎం తెచ్చిన నిధులు కాస్త ఇలా ఒక బడా కాంట్రాక్టర్ భోగాలకు బలైపోయాయని తెలుసుకుని చిన్న కాంట్రాక్టర్ల కడుపు మండింది. వారంతా నేరుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఎదుట చేరి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బయట జరుగుతున్న విషయం తెలియని పవన్ ఏంటని అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీంతో అప్పటి వరకు సైలెంట్ మోడ్లోనే ఉన్న పవన్లో తన నిజ స్వభావం బయటకొచ్చిందట. తన శాఖలో తనకు తెలియకుండా వేలు పెట్టడం ఏంటని పవన్ అగ్గి మీద గుగ్గిలమయ్యారట. వెంటనే ఇరు పార్టీల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న ఒక కీలక నేతను పిలిచి అరగంటలో ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ కావాలి అని చాలా పరుషంగా ఖచ్చితంగా ఆదేశించారట. పవన్ కళ్యాణ్ వైలెంట్ మూడ్లోకి వెళ్లారనే సమాచారం అందడంతో అమరావతిలోని కీలక ప్రభుత్వ నిర్వాహకులు, లీడర్లు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు.
పరిస్థితి చేతులు దాటిపోతుందని గమనించిన ప్రభుత్వ పెద్దలు ఈ గండ నుండి గట్టెక్కేందుకు వెంటనే ఒక సీనియర్ మంత్రిని దూతగా పవన్ కళ్యాణ్ వద్దకు పంపారు. ఆ సీనియర్ మంత్రి పవన్ వద్దకు వెళ్లి జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పి అధికారుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇక ముందు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాబోవని హామీ ఇవ్వడంతో పవన్ కొంతమేర శాంతించారట. ఈ నిధుల మళ్లింపు వ్యవహారం తర్వాతే పవన్ ఆధ్వర్యంలో జనసేన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పవన్ కోపం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటే తాను సహించనని, కూటమి సమైక్యంగా నడవాలనే నిగ్రహం పాటిస్తున్నారని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మెజారిటీ పనులన్నీ టీడీపీకి చెందిన బడా కాంట్రాక్టర్లకే దక్కుతున్నాయని అసంతృప్తి జనసేన క్యాడర్లో ఉంది. అంతేకాక ఇలాంటి సమయంలోనే డిప్యూటీ సీఎం శాఖలోనే ఆయనకు తెలియకుండా నిధులు మళ్లించడం కూడా ఆయనకు కోపం తెప్పించింది. దీంతో పవన్ కూటమి ప్రభుత్వానికి ఒక సున్నితమైన హెచ్చరిక జారీ చేసినట్లయింది. మరి పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని చూసిన తర్వాతైనా అధికారులు, కూటమి పెద్దలు ఇకపై జాగ్రత్తగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.